అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ధ్యానాంశము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఇక్కడ మనం చూసినప్పుడు రక్తస్రావము గల స్త్రీ మనకు కనబడుతుంది. ఈమె గురించి మనము ధ్యానం చేసినప్పుడు మోసే ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం గల వారిని అపవిత్రులుగా చూస్తారు, వారిని వెలివేసిన వారిగా ఏకాకిగా చూస్తారు. మరి ఆమె ఆ సమాజంలో వెలివేయబడిన స్త్రీగా ఏకాకిగా బ్రతుకుచు ఎంతో బాధ అనుభవిస్తూ రక్తస్రావముతో శ్రమ పడుతూ బాధపడుతూ 12 ఏండ్లు మరి ఆమె వైద్యుల చెంతకు తిరుగుతూ మరి తనకున్న డబ్బంతా నాశనం చేసుకుని మరి ఆమె హృదయంలో ఎంతో వేదన చెందుతూ ఉంది, ఎంతో కలవరపడుతూ ఉంది. ఈ వచనంలో మనం చూసినప్పుడు ఆమె హృదయ వేదనను మనము అర్థం చేసుకుంటే ఒంటరి జీవితం, ఎవరు లేని పరిస్థితి, వెలివేయబడిన స్థితి, అపవిత్రమైన జీవితం, మరి ఎంతమంది వైద్యుల చుట్టూ తిరిగిన ఫలితం దొరకట్లేదు. ఇలాంటి సందర్భంలో ఆమె హృదయంలో ఎంత వేదన ఉంటుందో మనం ఆలోచన చేస్తే చాలామంది జీవితంలో ఇదే స్థితి ఉంటుంది. ఒంటరితనము, మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ రావట్లేదు, ఏ విధంగా ప్రయత్నించినా జీవితంలో విడుదల దొరకట్లేదు, మరి ఎంతో వేదనతో ఏకాకిగా అందరూ ఉన్న వెలివేసిన స్థితిలో మరి ఏమీ లేని పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ యొక్క రక్తస్రావం స్త్రీలాగా చూడండి, ఈమె వైద్యుల చేత విసిగిపోయిందంట. ఈ లోకంలో ఉన్న వైద్యులు ఆమెను బాగు చేస్తారని చెప్పి ఆమె వైద్యుల చేత విసుగు చెందిందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరింత సంకటపడ్డది. ఆమె రోగం తగ్గలేదు కానీ ఇంకా బాధ ఎక్కువైపోయింది. అలాగే మన జీవితంలో అనేకులకు మన బాధలు చెప్పుకుంటాం, లేదా ఈ సమస్య ద్వారా ఇతరులకు చెప్పుట ద్వారా మనకి ఏదైనా లాభం వస్తుంది అనుకుంటాం, లేదా ఎవరొకరు సహాయం చేస్తారని వారి వద్దకు వెళ్ళి ఆశపడిన మనకు సహాయం దొరకక మరింత సంకటపడినప్పుడు ఆమె యేసు గూర్చి విన్నది. ఆమె యేసు గూర్చి విని మరి దేవుని చెంతకు వచ్చింది. దేవుని చెంతకు వచ్చి మరి ఆయన వస్త్రమును ముట్టుకుంటే నేను బాగుపడతా అని విశ్వసించింది. మొదటిగా ఆ స్త్రీ దేవుని గురించి విని దేవుని చెంతకు చేరింది. మన జీవితంలో మన శ్రమలను బట్టి మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? దేవుని పాదముల యొద్దకు మనం రావాలి. ఆయన ప్రసన్నతలోనికి మనం రావాలి. ఆయన మనకు ఈ కార్యము చేస్తాడని నమ్మి, అవును నా ప్రభువు మాటిస్తే ఈ కార్యం జరుగుతుందని నీవు నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఈమె నమ్మింది. ఆయన వస్త్రము చెంగు ముట్టితే నేను బాగుపడతానని నమ్మింది. ఆయన బాగు చేసేవాడు, స్వస్థపరిచే దేవుడు, మెస్సయ్య అని నమ్మింది. అందుకే క్రీస్తు చెంతకు వచ్చింది. చూడండి, మనం దేవుని చెంతకు వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన గొప్ప కార్యం చేస్తాడని మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. మన విశ్వాసమును బట్టి మన జీవితంలో కార్యమును జరిగిస్తాడు. మనము చాలా విషయాల్లో అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతాం, అవిశ్వాసాన్ని ఎక్కువ నమ్ముతాం, నిజాన్ని మనం నమ్మలేము. దేవుడు స్వస్థపరుస్తాడు అని మాట ఇచ్చిన దాన్ని నమ్మకపోవడం వల్ల మన జీవితంలో కార్యం జరగట్లేదేమో. అయితే దేవుడు మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాడు. ఆయన పాదాల యొద్దకు వెళ్ళు, ఆయనని నమ్ము, ఆయన నామమందు విశ్వసించు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఒకవేళ మీరు ప్రార్థన చేయగా దేవుడు మరి నీకు ఇస్తానన్న కార్యం ఇంకా జరగకపోతే, అయితే దేవుని సమయం కొరకు ఎదురు చూడండి. తప్పకుండా ఆయన చెప్పిన మాట ఏ మాత్రము నెరవేరకుండా ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట నెరవేర్చబడుతుంది. ఆయన మాటను నమ్మండి. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.